ఆనాటి పరిస్థితులు. మనం ఈ మాటల సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. యెషయా ప్రవచించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు తీవ్రమైన కష్టాలలో ఉన్నారు. వారు దేవుని నుండి దూరమై విగ్రహారాధనలో పడి అనేక శ్రమలకు గురయ్యారు. బబులోను చెరలో బందీలుగా ఉన్నారు. వారి హృదయాలు నలిగిపోయాయి, నిరీక్షణ కోల్పోయారు. ఈ పరిస్థితిలో వారికి దేవుని నుండి ఒక అద్భుతమైన వాగ్దానం అవసరమైంది. అదే ఈ వాక్యం. ఈ మాటలు బబులోను చెరనుండి తిరిగి వస్తారని, దేవుడు వారిని మరలా స్థాపిస్తాడని ఒక నిరీక్షణను కలిగించాయి. ఇది కేవలం భౌతిక బంధకాల నుండి విడుదలను గురించే కాదు, పాపం యొక్క బంధకాల నుండి కూడా విముక్తిని సూచించింది. ఆత్మ అభిషేకము మరియు దాని ఉద్దేశ్యం. యెషయా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది అని చెప్పడం, దేవుడు తన కార్యానికై ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకొని శక్తినివ్వడం. ఈ అభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం స్పష్టంగా చెప్పబడింది. 1. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. సమాజంలో అణగారిపోయిన వారికి, నిరాశ్రయులైన వారికి శుభవార్త, అనగా దేవుని ప్రేమ, క్షమాపణ మరియు రక్షణ గురించి తెలియచేయడం. ఇది వారికి కొత్త జీవితాన్ని, ఆశను ఇస్తుంది. 2. నలిగిన హృదయముగల వారిని దృఢపరచుటకు. జీవితంలో ఎదురైన కష్టాలు, నిరాశలు, పాపం యొక్క బరువుతో హృదయాలు భారంగా, నలిగిపోయిన వారికి ఓదార్పు, బలం ఇవ్వడం. దేవుని వాక్యం వారి గాయాలను స్వస్థపరుస్తుంది. 3. చెర్రలోనున్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఇది కేవలం భౌతికమైన చెర నుండి మాత్రమే కాదు, పాపము, భయము, అజ్ఞానము వంటి వాటి నుండి కలిగే బంధకాల నుండి కూడా విముక్తిని సూచిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు లభించే విమోచనను ఇది ముందే తెలియచేస్తుంది. మన కాలానికి అన్వయం. ప్రియమైన వారలారా, ఈ మాటలు కేవలం యెషయా కాలానికి మాత్రమే పరిమితం కాదు. యేసుక్రీస్తు భూమిమీదున్నప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఇదే వచనాన్ని తనకు అన్వయించుకున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ కార్యాల కోసమే. నేడు కూడా ప్రభువు ఆత్మ మనమీదికి వస్తుంది. మన చుట్టూ దీనులు, నలిగిన హృదయాలు, వివిధ బంధకాలలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారిని మనం విస్మరించకూడదు. ఈ దినాల్లో మనం కూడా ఆత్మ అభిషేకంతో దేవుని పనిలో పాలుపంచుకోవాలి. మన మాటల ద్వారా, చేతల ద్వారా దేవుని ప్రేమను ప్రకటించాలి. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను ఇవ్వాలి. పాపపు బంధకాలలో ఉన్నవారికి విముక్తి మార్గాన్ని చూపించాలి. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. ముగింపు. కాబట్టి ప్రభువగు యెహోవా ఆత్మ మనమీదికి వచ్చియున్నదని విశ్వసించుదాం. ఆయన అభిషేకము ద్వారా మనం కూడా దీనులకు సువర్తమానం ప్రకటించేవారంగా, నలిగిన హృదయాలుగలవారిని దృఢపరిచేవారంగా, చెరలోనున్నవారికి విడుదలను ప్రకటించేవారంగా ఉందుముగాక. ఆమేన్.